ప్రభునందు ప్రియమైనటువంటి పల్పూరు గ్రామ సంఘమునకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలుస్తూ ఉన్నాను. నాకు ఈ సమయం ఇచ్చినటువంటి పెద్దలకు, సేవకులకి, అలాగే విశ్వాసులకి, సంఘమందరికి నా ప్రత్యేక వందనాలు తెలుస్తున్నాను. వాస్తవానికి నేను మరి దైవజనులు అయినటువంటి వైజాగ్ గారితో పాటు ఇద్దరం కలిసి వచ్చాం. దైవ సేవకుడు, మనకి అనుభవం కలిగినటువంటి దైవ సేవకుడు ఉన్నారు. ఆయన వర్తమానం అందిస్తాడు. కొద్ది నిమిషములు దేవుని వాక్యమును మనం ధ్యానిస్తున్నాము. నా పేరు మరి పెద్దలు చెప్పినట్లుగా బాలయ్య. మాది కనిగిరి దగ్గర. ఒక 2 నిమిషాలు మనం నేను పరిచయం చేసుకున్న తర్వాత వాక్యం నడుపుతారు. కనిగిరి దగ్గర ఒక చిన్న పల్లెటూరు. నేను 2004 సంవత్సరం వరకు కూడా నామకాత క్రైస్తవత్వంలో ఉన్నటువంటి వాళ్ళను. ఏదో క్రిస్మస్ పండుగ చేసుకుంటూ అలాగూ జీవిస్తూ ఉన్నటువంటి వాడు. రక్షణ అంటే తెలియదు. నా ఇష్టానుసారంగా జీవిస్తూ అలా ఉన్నటువంటి క్రమంలో మరి దైవసేవకులతో పాటు అలానే పాటలు పాడుకుంటూ లేదంటే ప్రార్థనకు వస్తూ ఉండేవాడిని. కానీ రక్షణ, మరి నరకము, పరలోకము, యేసుక్రీస్తు వారిని అంగీకరిస్తే మరి పరలోకం వస్తుంది, ఈ విషయాలు నాకు తెలియదు. దేవుని కృపను బట్టి దేవుడు నా మనోనేత్రం వెలిగించి 2004 సంవత్సరం ఫిబ్రవరి 12వ తేదీని నేను మరి అంతకు ముందుగా యేసుక్రీస్తు వారి అంగీకరించి బాప్తిసం తీసుకొని మరి దైవ సేవకుల సహవాసంతో ముందుకు సాగుతూ ఉన్నాను. నాకు నా భార్య గృహిణి, 2 కుమార్తెలు. మా నిమిత్తము, మా కుటుంబం నిమిత్తము వ్యక్తిగత ప్రార్థనలు జ్ఞాపకం చేసుకునండి. కొద్ది నిమిషములు లేఖనాలను ఒక జ్ఞాపకం చేసుకొని దైవజనులకు మనం సమయం ఇద్దాము. మత్తయి సువార్త 7వ అధ్యాయం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13-14 వచనాలు చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13-14 వచనాలు. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పో ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమున ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పో ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కనుగొని వారు కొందరే. చిన్న ప్రార్థన చేసుకున్నాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనములు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని సజీవులుగా ఉంచారు. కనిగిరి నుండి మీ దాసుని నన్ను కూడా ప్రభువా క్షేమంగా సంఘం మధ్యలోనికి మీరు నడిపించినందుకు స్తోత్రములు. మా తండ్రి, ఈ దినము సజీవులమై ఉండి మీ సన్నిధిలో గడిపే భాగ్యమును మాకు అందరికి అనుగ్రహించడం స్తోత్రాలు. మరి తండ్రి నాయన, ఈ సమయంలో జీవం కలిగినటువంటి మీ మాటలు కొరకు మేము ఎదురు చూస్తున్నాం. కొద్ది నిమిషములు నాయన మరి తండ్రి
మీరే సహాయం చేయండి. ఏ మాటలు పలకాలో వాటిని మీరు మాకు అనుగ్రహించి తద్వారా నాయన మీ నామానికి మహిమ తెచ్చుకోనండి. తరువాత నిలబడేటువంటి మీ దాసుని తండ్రి మీరు బలపరిచి వాడుకోనండి. సమయం అంతటిని మీ దగ్గరికి హస్తాలు సమర్పించుకుంటూ మా ప్రభు యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ప్రియమైనటువంటి వాళ్ళారా, నేను మెసేజ్ ఏం చెప్పట్లేదు కానీ ఒక విషయము మీకు జ్ఞాపకం చేసి సమయము దైవజనులకు అప్పచెప్తాం. మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో మత్తయి సువార్త 7వ అధ్యాయము 13-14 వచనాలు, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పో ద్వారం వెడల్పును, ఆ దారి విశాలమునైనది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పో ద్వారం ఇరుకును, ఆ దారి సంకుచితమునైనది, దాని కొనుగోలు వారు కొందరే అని చదువుకున్నాం. ఇక్కడ వివరించను, ఒక లేఖనాలు వరకు చూపిస్తాను. నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే రెండు అనేటువంటి ఆ పదము మనం వెళ్దాం. ఇక్కడ మత్తయి సువార్త 7వ అధ్యాయం 13-14 వచనాల్లో 2 ద్వారాలు ఉన్నాయి. ఇరుకు ద్వారము, విశాలమైన ద్వారం. గుర్తుపెట్టుకోండి, ఒక 2 అంటే 2. తర్వాత అదే మత్తయి సువార్త 7వ అధ్యాయము 24 వచనం చదువుకుందాం. చూడండి, అదే మత్తయి సువార్త 7వ అధ్యాయం 24 వచనం. కాబట్టి ఈ నా మాటలు విని వాడు చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసిన వరదలో వచ్చిన కానీ, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టిన కానీ, దాని పునాది బండ మీద వేయబడిన కనుక అది పడలేదు. మరి నా మాటలు విని వాడు చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలియుండును. అక్కడ 2 ద్వారాలు చూసాము, ఇరుకు ద్వారము, విశాలమైన ద్వారం. ఇక్కడ ఇద్దరిని మనం చూస్తున్నాం, లేదంటే 2 పునాదులు. ఈ ప్యాసేజ్కి మనం ఒక పేరు పెడదాం, 2 పునాదులు. ఏమిటి పునాది అంటే బండ మీద కట్టబడినటువంటి ఇల్లు ఒక పునాది అయితే, ఇసుక మీద కట్టబడినటువంటి ఇల్లు మరొక పునాది. వివరించాల్సిన పని లేదు. బండ మీద కట్టబడినటువంటి ఇల్లు గట్టిగా ఉంటుందా, ఇసుక మీద కట్టబడినటువంటి ఇల్లు గట్టిగా ఉంటుందా? అది మనకు తెలుసు, వివరించాల్సిన పని లేదు. తర్వాత సామెతల గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం. సామెతలు 14:12. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును. అదే సామెతల గ్రంథం పక్కన తిప్పాల్సిన పని లేదు. 12వ అధ్యాయం 28వ వచనం. సామెతల గ్రంథం 12. నీతి మార్గమునందు జీవము కలదు, దాని త్రోవలో మరణమే లేదు. ఇక్కడ 2 మార్గములు ఉన్నాయి. ఏంటది? సొంత మార్గము, జీవ మార్గము. ఇక్కడ 3 ఇంకా మనము బైబిల్ గ్రంథం వ్యక్తిగతంగా మనం చదువుతున్నప్పుడు 2 అనేటువంటివి ఆ పదము కనబడుతుంది మనకి. చాలా ఉన్నాయి, సమయాన్ని బట్టి నేను అన్ని గుర్తు చేయట్లేదు. అయితే 2 ద్వారములు, ఇరుకు ద్వారము, విశాలమైనటువంటి ద్వారము, అలాగే 2 పునాదులు, బండ మీద కట్టబడినటువంటి ఇల్లు, ఇసుక మీద కట్టబడినటువంటి 2 మార్గములు, సొంత మార్గము, జీవ మార్గం. 2 ఇలా మనం చూసుకుంటూ పోతే 2 మార్గములు, 2 స్వభావములు, పాత స్వభావము, నూతన స్వభావం. ఒక జ్ఞాపకం చేస్తారు, సమయాన్ని బట్టి, సమయం అయిపోతుంది కాబట్టి. పాత స్వభావము, నూతన స్వభావం. 2 మరణాలు ఉన్నాయి.
ఒక్కటి బైబిల్ గ్రంథంలో విషయాలే. అంటే మొదటి మరణం ఇది అందరికీ వస్తుంది, రెండవ మరణం కూడా ఉంది, ఇది కొందరికే వస్తుంది, అది శాస్త్రమైనది. మొదటి మరణం తాత్కాలికమైనది. 4 విషయాలు మనం చెప్పుకున్నాం: 2 ద్వారములు, 2 పునాదులు, 2 మార్గములు, 2 మరణాలు. మరి ఈ మొదటి మరణము ఎలా మనం మరణిస్తామో తెలియదు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, నేను ఎప్పుడు ఎలా మరణిస్తానో నాకు తెలియదు. అయితే తప్పకుండా మరణిస్తాను. ఇంకొక మరణం ఉంది. ఆ మరణము మరి మనము ఆ మరణం తప్పించుకోవడానికి మార్గం ఉందే అంటే బైబిల్ గ్రంథం ఆ మార్గం ఉంది. సొంత మార్గంలో ప్రయాణిస్తే మాత్రం ఏమొస్తుందంటే మరణానికి దారి తీస్తుందంట. ఏ వ్యక్తి అయినా సరే తన సొంత మార్గంలో ప్రయాణించడానికి ప్రయత్నిస్తే అది కొద్దిగా విశాలంగా ఉంటుందంట, కానీ అది చివరికి మరణానికి అంటే రెండవ మరణానికి తీసుకెళ్తుందని అర్థం. అయితే ఈ రెండవ మరణం నుండి తప్పించడానికి దేవుడు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. అది మనకు తెలుసు. యేసుక్రీస్తు వారిని ఈ భూలోకానికి పంపించాడు. ఆయన మరి మానవులందరి కొరకు కలువరి శిలువలో మరణించి తిరిగి లేచి పునరుద్ధానుడై మానవులందరికీ రక్షణ కార్యాన్ని సిద్ధం చేశాడు. ఆ రక్షణ కార్యంలో విశ్వాసం ఉంచినట్లయితే యోహాను సువార్త 3వ అధ్యాయంలో నికోదేము అడుగుతాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి నికోదేము అడుగుతాడు. అడిగినప్పుడు మరి నువ్వు రెండవసారి జన్మించాలి, రెండవ మరణం తప్పించుకోవాలంటే రెండవసారి జన్మించాలి. అంటే 2 జన్మలు ఉంటాయి. ఒకటి సాధారణమైనటువంటి జన్మ అయితే, రెండవ జన్మ క్రీస్తును అంగీకరించడం ద్వారా రెండవసారి జన్మిస్తాం. క్రీస్తును అంగీకరించడం ద్వారా అంటే పాపంలో ఉన్నటువంటి నువ్వు నేను మనం పాపినని గ్రహించి ప్రభువు పాపినని క్షమించు నీ బిడ్డగా చేసుకోమని హృదయపూర్వకంగా అర్థం చేసుకొని ప్రభువుని అడిగినట్లయితే ఆయన మరి అలాగూ రెండవసారి జన్మించడం అంగీకరించి రక్షించబడి మరి బాప్తిస్మం తీసుకుంటే రెండవసారి జన్మించడం. కాబట్టి ఇక్కడ రెండవ మరణం తప్పించుకోవాలంటే రెండవసారి జన్మించాలి. రెండవసారి ఎలా జన్మిస్తాము అంటే నికోదేము అడిగినట్లుగా తల్లి గర్భం నుండి మళ్ళా ప్రవేశిస్తామా అంటే కాదు. ఏంటి? పాపిని గ్రహించి ప్రభువుని అంగీకరించినట్లయితే రెండవసారి జన్మిస్తావు. నువ్వు మరణించిన ఇంకెక్కడికి వెళ్తావంటే రెండవ మరణం మీద నీకు అధికారం లేదు, ఎందుకంటే ప్రభువు నిన్ను రక్షించాడు. కాబట్టి సొంత మార్గంలో ఒకవేళ ప్రయాణిస్తున్నట్లయితే ఆ సొంత మార్గం విశాలంగా ఉంటుంది, అంటే వెసులుబాటు ఉంటుంది, అన్ని విధాలుగా స్వేచ్ఛాపూరితమైనటువంటి జీవితం ఉంటుంది. అయితే ఆ స్వేచ్ఛాపూరితమైనటువంటి జీవితం, నీ ఇష్టానుసారమైనటువంటి జీవితం నిన్ను నరకానికి తీసుకుని వెళ్తుంది. రెండవ మరణము అది శాస్త్రమైనటువంటి, అక్కడ ఏముంటుందంటే అగ్ని ఆరుడు కురుకుచావు. అయితే శాస్త్రమైనటువంటి మరి ఇంకొక లోకం ఉంది, పరలోకం. ఆ పరలోకము ఎలా నీకు సంప్రాప్తం అవుతుందంటే ప్రభువుని అంగీకరించడం వల్ల. యేసుక్రీస్తును అంగీకరిస్తే నువ్వు రెండవసారి జన్మిస్తావు. రెండవసారి జన్మించినటువంటి నీవు నిత్య పరలోకంలో ఉంటావు. ఇందాక పాట పాడారు, అదే ఆ రోజు యేసయ్య ఉగ్రతలు. ఆ ఉగ్రత నుండి తప్పించుకోవడానికి మార్గము
యేసుక్రీస్తు వారిని అంగీకరించడమే, ఇంకా వేరే మార్గం లేదు. ఈ రెండు అనేటువంటి నేను వివరించడం లేదు. అయితే ఒక మాట ఉంది. ఇప్పుడు నాకు నేను చెప్పింది ఎవరికంటే, ఒకవేళ ఇంకా ఎవరైనా రక్షించబడకపోతే నేనే రక్షణ లేదు, అనుకూలమైనటువంటి సమయం ఇది. నేను చెప్పే మాట ఏమిటంటే, ఒకవేళ రక్షించబడకపోతే ఇప్పుడే ఈ క్షణమే ఆలోచన చేయండి. ప్రభువుని అంగీకరించండి, సూక్ష్మంలో మోక్షం వస్తుంది. ఓకే, ఒకవేళ రక్షించబడినటువంటి మనం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అని బైబిల్ గ్రంథంలో చూస్తే, లూకాసు వార్తలో ఇద్దరు కుమారులు లూకాసు వార్త 16వ అధ్యాయంలో 15వ అధ్యాయంలో ఇద్దరు కుమారులు ఉన్నారు. నేను వివరించడం లేదు. ఇద్దరు కుమారులు తండ్రి దగ్గర ఉన్నారు. తండ్రి దగ్గర ఉన్నప్పుడు వాళ్ళిద్దరు, చిన్న కుమారుడు పెద్ద కుమారుడు, వాళ్ళిద్దరు ఎలా జీవించారో మనకు తెలుసు, ఎలా ఉన్నారో తెలుసు. చిన్న కుమారుడు తండ్రి నుండి దూరం అయిపోతారు. అంటే ఏముంది ఇక్కడ, పొద్దుస్తమానం ఇక్కడే ఉండాలా, తండ్రి దగ్గరే ఉండాలా అని విసుగు చెంది తండ్రికి దూరమైన స్థితిలో ఉన్నప్పుడు ఆ చిన్న కుమారుడు మరి పందులు మేసే పొట్టు తినేటువంటి స్థితిలోకి వెళ్తాడు. ఒక్కొక్కసారి ప్రభువును అంగీకరించి తరువాత ప్రభువుకు దూరమై లోకానికి దగ్గరైతే ఆత్మీయ పతనావస్థకు మనం చేరుకుంటాం. కాబట్టి ఎప్పుడు కూడా మనము మన సహవాసము ప్రభువుతోనే ఉండాలి, ప్రభువుని విడిచిపెట్టకూడదు. ఆయన్ని అంగీకరించిన తర్వాత మనము ఆయన్నే అంటి పెట్టుకుని ఉండాలి. ఆ చిన్న కుమారుడు స్థితి మనం చూస్తాం. పెద్ద కుమారుడు మరి అక్కడే ఉన్నాడు కానీ హృదయం దూరంగా ఉంది. చిన్న కుమారుడు శారీరకంగా దూరం అయ్యాడు, హృదయం కూడా దూరంగా జరిగాడు. కానీ మనకు తెలుసు ఆ ఇద్దరు లాగా కాకుండా, అంటే పశ్చాత్తాపడాడు. మళ్ళీ చిన్న కుమారుడు తల్లి దగ్గరికి వచ్చాడు, క్షమాపణ వేడుకున్నాడు. ఒకవేళ క్రీస్తును అంగీకరించిన తర్వాత ఆత్మీయ స్థితి సరిగా లేనట్లయితే, ప్రభువుకి ఇష్టలుగా ఒకవేళ లేనట్లయితే, పశ్చాత్తాపడి అడిగినట్లయితే వెంటనే ప్రభు క్షమించి ఆయన హక్కును చేర్చుకుంటాడు, క్షమిస్తాడు. ఇది మనం గ్రహించాలి. ఇంకొక పరిసయ్యుడు, సుంకరి అనేటువంటి ఇద్దరు ఉంటారు లూకాసు 18వ అధ్యాయంలో. అంటే వీళ్ళిద్దరు ప్రార్థన చేస్తా ఉంటారు. ఒకళ్ళు పరిసయ్యుడు, నేనేమనుకుంటున్నానంటే పరిశీలన లేని ప్రార్థన చేశాడు. తను పరిశీలించుకోకుండా ప్రార్థన చేశాడు పరిసయ్యుడు. సుంకరి తనను తాను పరిశీలన చేసుకొని, తన అంతరంగాన్ని పరిశీలన చేసుకొని ప్రభువుకు ప్రార్థన చేశాడు. కొంతమంది మరి నేనంతా బాగున్నాను, పక్క వ్యక్తి బాగలేనటువంటి అలా ఆలోచనతో కొంతమంది ఉంటారు. అయితే హృదయాంతరంగం నెరిగినటువంటి ప్రభు అందరూ తెలుసు కాబట్టి దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు ఆయన మనం చూస్తున్నాడు అనేటువంటి ఆలోచనతో మనల్ని మనం పరిశీలన చేసుకొని మనల్ని మనం చక్కదిద్దుకోవాలి. ఇది వీళ్ళిద్దరిని పరిసయ్యుడు, సుంకరి ప్రార్థించి మనం గ్రహించాల్సినటువంటి విషయం. అంగీకరించినటువంటి వాడు. మూడు వ్యక్తులు నేను చెప్తున్నాను, అక్కడ గమనిస్తే లూకాసు వార్త 10వ అధ్యాయము 38వ వచనం నుండి 42 చూస్తే ఇద్దరు స్త్రీలు ఉన్నారు, మార్తా, మరియ. మనకు తెలుసు వీళ్ళిద్దరు ప్రభువుని అంగీకరించినటువంటి వాళ్ళే, ప్రభువుని ఎరుగురు. అయితే మార్త అయితే విస్తారమైనటువంటి పని పెట్టుకుంది. మరి ఏం చేసింది? ప్రభు పాదాల దగ్గరే ఉంది. మార్త ఏం చేసింది? విస్తారమైన పని పెట్టుకొని, కొన్నిసార్లు మనం చాలా లోకంలో చాలా పనులు దేవుడిని కాదని అంగీకరిస్తాం. దేవుని సన్నిధి గడపడానికి టైం సరిపోలేదు అనుకుంటాం, ఏదేదో పనులు చేసుకుంటాం. అయితే అన్నిటికంటే ముందు మనం హృదయంలో ప్రభువుకు స్థానం ఇవ్వాలి. మార్తలాగా కాకుండా మరియ ఆయన పాదాల దగ్గర ఉన్నట్లుగా. మరి ఇది ఒక్క మహిళలకే వర్తించదు, మగవారికి కూడా వర్తిస్తుంది. కాబట్టి అందరూ మరి వాళ్ళిద్దరి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మరియ వలె ఉండాలి. తర్వాత అపోస్తలుల కార్యాల గ్రంథంలో 5వ అధ్యాయంలో అననీయ, సప్పీరా అనేటువంటి భార్యాభర్తలు ఉంటారు. వాళ్ళలాగా ఉండకూడదు కుటుంబంలో.
మరి అదే అపోస్తలుల కార్యగ్రంథం 18వ అధ్యాయంలో అకుల ప్రిస్కిల్లాలు ఉంటారు. వారి వల్ల మనము ఉండాలి. ఊరికి నేను లేఖనాలని వివరించడం లేక ఒక గుర్తు చేస్తున్నాను. 2 అనేటువంటి ఆ పదం దగ్గర మనం ఒక ఆలోచన చేస్తున్నాం. 2 ద్వారాలు ఉన్నాయి. ఇరుకు ద్వారము, విశాలమైన ద్వారం. విశాలమైన ద్వారం ప్రమాదకరం. 2 పునాదులు ఉన్నాయి. బండ మీద కట్టబడిన ఇల్లు, ఇసుక మీద కట్టబడిన ఇల్లు. బండ మీద అంటే మరి మనకు బైబిల్లో మనం చూస్తాం, బండ క్రీస్తుకు గుర్తుగా ఉంది. క్రీస్తు మీద నీ జీవితం అంటే క్రీస్తుతో నీ జీవితం నువ్వు కొనసాగించినట్లయితే నువ్వు తొట్టిల్లిపోవు. నువ్వు ఎక్కడికి వెళ్తావు? పరలోకానికి వెళ్తావు. అంటే ఇక్కడ రెండో మరణాన్ని నువ్వు తప్పించుకుంటావు. మొదటి మరణం అందరికీ వస్తుంది. రెండో మరణం తప్పించుకోవాలంటే క్రీస్తే మార్గం. అది రెండవ జన్మ, రెండవసారి జన్మించినటువంటి అనుభవం అని చెప్తున్నాం. అలాగే జన్మించినటువంటి మరి ప్రభువుని అంగీకరించినటువంటి తర్వాత మన జీవితం ఎలా ఉండాలంటే మరి చిన్న కుమారుడు, పెద్ద కుమారుడు మనం వేరు చేసుకోవాలి. అంటే దేవుణ్ణి సంతోషపెట్టు వారిగా మనం బ్రతకాలి. మన బలహీనతలలో ఆయన మనకు సహాయం చేస్తాడు. మన సమస్తము ఆయన ఎరుగు. అయితే హృదయపూర్వకంగా కల్మషము లేకుండా యథార్థంగా ప్రభుతో కొనసాగినట్లయితే అన్నిట్లో నుండి ప్రభు మనకి సమస్త పరిస్థితుల నుండి ఆయన దాటిస్తాడు. మనల్ని మన పట్ల ఆయన ఉద్దేశం ఏమైందో అది అంతటిని జరిగిస్తాడు. ఇక్కడ గమనిస్తే మరి చిన్న కుమారుడు, పెద్ద కుమారుడు, పరిసయ్యుడు, సుంకరి లేఖనాలు అలా మన వ్యక్తిగత ధ్యానం మనం చేస్తున్నప్పుడు మీరు చదువుకుంటున్నప్పుడు అతను వర్గ మనం చూస్తే మరి అలాగే మార్తా మరియ వలె మరి అలాగే మరి అననీయ సప్పీరా వారిలాగా కాకుండా అకుల ప్రిస్కిల్లా వీళ్ళు ఏంటంటే సమర్పణ కలిగిన జంట. ఎవరు? అకుల ప్రిస్కిల్లా. సమర్పణ లేనటువంటి జంట ఎవరు? అననీయ సప్పీరా. వారు మరి ఆ విధంగా మనం చూస్తే మన జీవితాలు ఎలా ఉన్నాయో మనం పరీక్ష చేసుకుందాం. ఎందుకంటే 2025వ సంవత్సరం గతించిపోబోతా ఉంది. ఇంకా 4-5 రోజుల్లో సంవత్సరంలో జరిగిపోతున్నాయి. మనము మరి మన ఆత్మీయ స్థితిలో కూడా దినదినము మనము నూతన పరచబడాలి. మన హృదయం సరి చేసుకుంటూ ప్రభు పిచ్చులుగా మనం జీవించాలి. అటువంటి జీవితమును మరి దేవుడు మనకి ప్రసాదించాలని ఈ సమయం ఇచ్చినటువంటి పెద్దలకు నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ముందు మనకి అనుభవం కలిగినటువంటి దైవ సేవకులు ఉన్నారు. వాక్యం అందిస్తారు. మన అందరం శ్రద్ధగా విని ఆత్మీయంగా బలపడదాం. మీకు అందరికీ నా వందనాలు.